నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పువ్వులను ప్రేమించు. మనకు అందించిన వారు డాక్టర్ ఏఎన్ శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సృష్టిలో అత్యంత విలువైనవి పువ్వులు. పరిమళాలతో స్వాగతం పలికే స్వభావం వాటి సొంతం. మనసులకు పూలకు అవినాభావ సంబంధం ఉంది. పూల నైజం ఎలాంటిదో మనసుల తత్వము అలాంటిదే అని భావుకులు నమ్ముతారు. పూలంటే కవులకు ఎనలేని ప్రేమ. దీనికి కారణం పూలకు కవుల మనసులకు సామ్యమే. పూలలాగే కవుల భావాలు మృదువుగా ఉంటాయి. వారు చెప్పే తీరులో ఆకర్షణ ఉంటుంది. పారిజాత అపహరణం, ఆముక్తమాల్యద వంటి రమణీయ కావ్యాలు పూల సొగసులను వేనోల్లా కొనియాడాయి. ప్రియసఖి కోరిక తీర్చడానికి కృష్ణుడు స్వర్గలోకానికి వెళ్ళి పారిజాత పుష్పాన్ని తెచ్చాడు. పూలను ప్రేమించడం వల్ల వాటి సౌకుమార్యం మనకు అలవడుతుంది. మనుషులు ఎలాంటి వారిని ఇష్టపడతారో అలాంటి వారి గుణాలే సంక్రమిస్తాయి. సవాసం వల్ల కలిగే పర్యవసానమిది. పరుల కోసమే జీవితాన్ని అర్పించే త్యాగ గుణాన్ని సొంతం చేసుకున్న పూలను భగవంతుడు ఇష్టపడతాడు. ఆపాద మస్తకం దేవతలను పూలమాలలతో అలంకరించి పూజించడం భక్తులకు ఆనందం. మల్లిక, మాలతి, చేమంతి, జాజి, మందారం, పారిజాతం, కుందం, ఉత్పలం, చంపకం, కరవీరం, గులాబీ మొదలైన ఎన్నో రకాల పూలున్నాయి. కొన్ని అందంగా కనపడినా వాసన లేకపోవడం వల్ల వాటిని ఎవరూ అంతగా ఇష్టపడరు. అలాంటి పూలలో కర్ణికారం ఒకటి. కాళిదాసు కుమార సంభవ కావ్యంలో వసంతంలో పూసిన పూలను వర్ణిస్తాడు. ఆ సందర్భంలో కొండగోగు పువ్వు గురించి మంచి రంగుతో ఆకర్షిస్తున్నప్పటికీ దీన్ని స్త్రీలు ధరించరు. ఎంత అందంగా ఉన్నా పరిమళాలు లేకపోతే పూలకు విలువ లేదు. బ్రహ్మదేవుడు ఈ కొండగోగు పువ్వును సృష్టించే సమయంలో ఏకాగ్రతను కోల్పోయినట్లు ఉన్నాడు. అందుకే పువ్వును అందంగా మలిచిన దానికి పరిమళాలు అద్దడం మరిచిపోయాడు అని ఎంతో చమత్కారంగా అంటాడు. కొండగోగు పువ్వు మరొక సందేశం కూడా ఇస్తుంది. మనుషులు ఎంత అందంగా ఉన్నా మంచి గుణాలనే సుగంధాలు లేకపోతే వారికి విలువ ఉండదు అని. స్త్రీలకు పూలకు అన్యోన్య సంబంధం ఉంది. భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో స్త్రీల మనసులు సుమాలవలే సుకుమారాలు అని వర్ణించాడు. వారిని పూజ్య భావంతో చూడాలని పెద్దల ఉపదేశం. స్త్రీలను బాధ పెడితే దేవతలకు కోపం వస్తుందని, అలాంటి కఠిన హృదయుడను దేవుడు క్షమించడని, వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవలేదని స్మృతులు చెబుతున్నాయి. పద కవిత పితామహుడి నుంచి ఆధునిక మహాకవి వరకు అక్షరహాలికులు ఎందరో అందమైన కవన పుష్పాల సాగు చేశారు. తిరువెంకటాద్రిపై దిర్మై నిలిచినట్టి తుమ్మెదరో, పరమయోగుల పూల వర మలములు గొన్న తుమ్మెదరో అన్న అన్నమయ్య భావన ఉదాత్తమైనది. దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనోయ్ అన్న గురజాడ వాక్కు సదా స్మరణీయమైనది, ఆచరణీయమైనది. పూలను ప్రేమించి పూలతో ఇష్టదైవాలను పూజించి అలంకరణలుగా ధరించే వారికి అష్టైశ్వర్యాలు ఇంట్లోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.